అంటే అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కార్యనిర్వాహక శాఖకు సంబంధించినటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తవి. అందువలన శాసనశాఖ నియంత్రణ చేసేటప్పుడు కార్యనిర్వాహక శాఖకు ఉండేటటువంటి అధికారం తిరుగులేని అధికారాలు కావు, కానీ నియంత్రణ చేయొచ్చు. ఏ విధంగా అంటే తాత్కాలికంగా అత్యవసర పరిస్థితులు ఎల్లకాలం ఉండవు, ఆర్డినెన్సులు ఎల్లకాలం ఉండవు. అర్థమైందా? ఆర్డినెన్సులు ఎల్లకాలం ఉండవు. నువ్వు చట్టశాసనం చేసినంత మాత్రం అది ఫైనల్ కాదు. ఎందుకంటే దాన్ని మార్చే అధికారం ఎవరికి ఉంటుంది? శాసనశాఖ. శాసనశాఖ చట్టాన్ని అసలు మార్పు చేయవచ్చు. ఏముందని చాలా పెద్దగా ఆలోచన చేస్తారు. నిన్న మన ప్రభుత్వము వివిధ సంస్థలు కేటాయించిన భూములకు సంబంధించిన కేటాయింపులన్నీ నేను రద్దు చేస్తున్నాయని చెప్పింది. చాలా శాసనసభ చట్టం చేస్తే నువ్వు చేసేది ఏముంటుంది అక్కడ? ఏమీ లేదు. ఓకే, మరి కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖని ఏమన్నా నియంత్రణ చేస్తుందా? ఎలా? అసలు న్యాయమూర్తులు నియమించేది ఎవరు? తొలగించేది కార్యనిర్వాహక శాఖ తొలగిస్తుంది. కాకుండా తీర్మానం చేయాల్సింది ఎవరు? శాసనశాఖ తీర్మానం చేయాలని తొలగించేటప్పుడు కార్యనిర్వాహక శాఖ. దీనికంటే ఇంపార్టెంట్ ఏంటంటే చిన్న చిన్న అంశాలు బదిలీలు చేస్తుంది. అలాగే ఈ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ఎవరు రూపొందించినారు? పార్లమెంట్. కానీ పార్లమెంట్ రూపొందించినటువంటి జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ యొక్క నియమ నిబంధనలు రూపొందించేది కార్యనిర్వాహక శాఖే. దాన్ని అమలుపరిచేటప్పుడు నియమ నిబంధనలు ఎవరు రూపొందిస్తారు? కార్యనిర్వాహక శాఖే చేస్తుంది. కానీ కార్యనిర్వాహక శాఖకు న్యాయశాఖపై ఉండేటటువంటి నియంత్రణ చాలా నామమాత్రమైనది. ఓపెన్ గానే సింపుల్ గా చాలా నామమాత్రం. సరే, ఇవన్నిటి యొక్క ఉద్దేశం కూడా ఒక్కటే, ఏంటంటే ప్రభుత్వం అనేది రాజ్యాంగం ద్వారా సృష్టించబడిన యంత్రాంగం. ప్రభుత్వంలో 3 శాఖలు ఉంటవి. ఆ ప్రభుత్వంలో ఉన్న 3 శాఖలు కూడా శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖలు ఎవరి విధులు వారు నెరవేర్చాలి. అధికారాలని ఒకచోట కేంద్రీకృతం కాకూడదని చెప్పిన సిద్ధాంతమే అధికార పృథక్కరణ సిద్ధాంతం. ఎవరు చెప్పినారు? మాంటెస్క్యూ. అధికార పృథక్కరణ సిద్ధాంతాన్ని అనుసరించి రాజ్యాంగం ద్వారా ఎవరి అధికారాలు వారికి వేరు చేసి పెట్టినంత మాత్రాన వాళ్ళు ఒక్కొక్కసారి తమకు అప్పగించిన అధికారానికి, తమకు కట్టబెట్టిన అధికారానికి, రాజ్యాంగం కల్పించిన అధికారాలని అతిక్రమించి మితిమీరి వ్యవహరించినట్లయితే మరొక శాఖ దాన్ని ఏం చేయాలంటే నిరోధించాలి. ఒకవేళ ఏ శాఖ మితిమీరిన అధికారాన్ని నిర్వహిస్తే మరొక శాఖ నిరోధిస్తే మరి నిరోధించిన శాఖ ఆధిపత్యం కలిగి ఉంటుంది కదా అంటే ఆ శాఖని కూడా నిరోధించే అధికారం మరొక శాఖకు ఉంటుంది. తద్వారా మళ్ళీ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తామని చెప్పిన దీన్నే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటాం. వీటి సారాంశం ఏంటంటే ప్రభుత్వంలో ఉండేటటువంటి శాఖలు రాజ్యాంగం కల్పించిన అధికార పరిధికి లోబడి తమ తమ విధులని సక్రమంగా నిర్వర్తించేటప్పుడు బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో పనిచేయాలని చెప్పటమే నిరోధ సమతుల్య సిద్ధాంతం యొక్క సారాంశం. ఇది ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటిది. అయితే ప్రభుత్వ శాఖలు పనిచేసేటప్పుడు ఈ నిరోధించవచ్చు, నిలుపవచ్చు, అంత బాగానే ఉంది. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకేంటంటే ఈ శాసనశాఖలో పనిచేసేటటువంటి వ్యక్తులు అంటే ఎంపీలు, ఈ కార్యనిర్వాహక శాఖలో పనిచేసేటటువంటి మంత్రులు, వ్యక్తులు, ప్రధానమంత్రి, మరి న్యాయశాఖలో పనిచేసేటటువంటి న్యాయమూర్తులు, వ్యక్తులు అవినీతి అక్రమాలకు పాల్పడితే, అధికార దుర్వినియోగానికి పాల్పడితే వ్యక్తిగతంగా దీనికి భారతదేశంలో యంత్రాంగాలు లేవు. ఇప్పుడు మనం ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఏమని అంటే ఇందులో పనిచేసేటటువంటి అధికారులు తమకు రాజ్యాంగం, చట్టం కల్పించిన అధికారాలని దుర్వినియోగం చేయకుండా, అవినీతి అక్రమాలకు పాల్పడకుండా, ఆశ్రిత పక్షపాతానికి, బంధుప్రీతికి పాల్పడకుండా జవాబుదారీతనంతో బాధ్యతాయుతంగా పనిచేయడం కోసము ఈ యంత్రాంగాలు ఏర్పాటు చేస్తూ వచ్చినాం. ఆ యంత్రాంగాలే ఏ యంత్రాంగాలనే మనం ఎలాంటి యంత్రాంగాలు తీసుకొచ్చినాం? లోకాయుక్త, సమాచార చట్టం, తిరుపతి రెడ్డి
లైవ్లో ఎన్నిసార్లు ఉంటాను ట్రై చేస్తాను, ఎన్నిసార్లు వెళ్తాను. ఇప్పుడు ఇంకెంత ఉంది సార్, అయిపోలేదా? ఓకే, 3 టైం ఏదంటున్నా నీళ్ళవి చిన్నగడ్డి గ్లూకోజ్ తెచ్చినావా? గ్లూకోజ్ తెచ్చినావా? నీళ్ళు దొరుకుతుంది అసలు పోసినామంట గ్లూకోజ్. నువ్వు రాలే అంత ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. వచ్చా రాసుకో. కృష్ణ, కృష్ణ ఎక్కడ కూతురా? దీంట్లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇది 1964లో కేంద్ర ప్రభుత్వంచే నియమింపబడిన అవినీతి నిరోధ కమిటీ లేదా కమిషన్. ఎవరు నియామకం చేసినారో కేంద్ర ప్రభుత్వం. ఎవరి నేతృత్వంలో? కే సంతానం నేతృత్వంలో. ఈ సంతానం కమిటీ, అవినీతి నిరోధక కమిటీకి నేతృత్వం వహించిన వ్యక్తి సంతానం కమిటీ. ఈ సంతానం కమిటీ యొక్క సూచనను అనుసరించి 1964లో కేంద్ర నిఘా శాఖ అంటే కేంద్ర విజిలెన్స్ కమిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మనం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గా పేర్కొంటున్నాం. ఏ సంవత్సరం ఏర్పాటైంది? 1964. ఇది ప్రధానంగా ఈ కమిషను 1988 అవినీతి నిరోధ చట్టాన్ని అనుసరించి పనిచేస్తుంది. అవినీతి నిరోధక చట్టాన్ని అనుసరించి పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా 1948 ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనుసరించి పనిచేస్తుంది. 2003లో దీనికి చట్టబద్ధతను కల్పించడం జరిగింది. దేనికి? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. దీంట్లో 3 కమిషనర్లు ఉంటారు. ఒకరు చీఫ్ కమిషనర్ ఉంటారు, 2 ఇతర కమిషనర్లు ఉంటారు. ఓకే, ఇది ఏర్పాటు చేసినప్పుడు దీనికి మొట్టమొదటి కమిషనర్ గా పనిచేసిన వ్యక్తి నిట్టూరి శ్రీనివాసరావు. మొట్టమొదటి సిబిసి కమిషనర్ గా పనిచేసిన వ్యక్తి నిట్టూరి శ్రీనివాసరావు. కాగా ప్రస్తుత కమిషనరు, ప్రధాన కమిషనరు ప్రదీప్ కుమార్. ప్రస్తుతం సిబిసి కమిషనర్ ప్రదీప్ కుమార్. ఓకే, ఇంకిద్దరు
కమిషనర్లు ఉన్నారు. శ్రీకుమార్ గార్గ్ అని ఉంటారు కదా, అంత అవసరం లేదు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కమిషన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే రాష్ట్రపతి నియామకం చేస్తారు. ఎవరు నియామకం చేస్తారు? భారత రాష్ట్రపతి నియామకం చేస్తారు. ఎవరిని? సిబిసిని రాష్ట్రపతి నియామకం చేస్తారు, ముగ్గురిని కూడా. రాష్ట్రపతి నియామకం చేసేటప్పుడు రాష్ట్రపతి ఎలా నియామకం చేస్తారు అంటే ప్రధానమంత్రి, వీరి చేత నియమించబడిన ఒక క్యాబినెట్ మినిస్టరు, ఆ తర్వాత లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఈ ముగ్గురి నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ యొక్క సూచనను అనుసరించి నియామకం చేస్తారు. ఎవరు? రాష్ట్రపతి. ఎవరిని? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. వీరి పదవీ కాలం ఏ విధంగా ఉంటుంది అంటే 5 లేదా 65 సంవత్సరాలుగా ఉంటుంది. వీరి యొక్క పదవీ కాలం 5 లేదా 65 సంవత్సరాలుగా ఉంటుంది. మరి వీరిని పదవి నుంచి తొలగించేటటువంటి అవకాశం ఉంటుందా అంటే ఉంటుంది. ఎవరు తొలగిస్తారు? రాష్ట్రపతి చేత నియమించబడిన ఏ అధికారినైనా కూడా తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంది. అక్కడ ఎవరు ఏం చెప్పాల్సింది ఏముండదు. భారత రాష్ట్రపతి చేత నియమింపబడిన అధికారులందరూ కూడా ఎవరి చేత తొలగించబడతారంటే రాష్ట్రపతి చేతనే తొలగించబడతారు. కాకుంటే తొలగించేటప్పుడు అనుసరించే పద్ధతి ఒక్కటే తేడా ఉంటుంది. తొలగించేటప్పుడు అనుసరించే పద్ధతి అంటున్నాను. ఎలా? జనరల్గా వీళ్ళని ఎందుకు తొలగిస్తారు? అసమర్థత, దుష్ప్రవర్తన. మరి ఈ అసమర్థత, దుష్ప్రవర్తనని కారణాలపైన తొలగించే సందర్భంలో వీరిపై ఆరోపణలు వచ్చినాయి, కరెక్టే. బట్ ఈ ఆరోపణలు వాస్తవమే అని చెప్పి ఎవరు విచారించి చెప్పాలి. అప్పుడు మనకి ఏ కమిటీ వస్తుంది? సుప్రీంకోర్టు యొక్క విచారణ కమిటీ. ఈ కమిటీ యొక్క సూచనను అనుసరించి తొలగిస్తారు. ఎవరు? రాష్ట్రపతి. ఎవరిని? ఏ ఆరోపణలపై తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతి. అయితే ఒకవేళ వ్యక్తిగత కారణాలపై తొలగించేటప్పుడు మాత్రం అవి వేరే ఉన్నాయి అనుకున్నా. ఏంటవి? దివాలా చేసినప్పుడు, ప్రతిష్ఠితాన్ని కోల్పోయినప్పుడు, ఏదైనా ఆదాయం నుంచి నిరుద్యోగంలో చేరినప్పుడు, కోర్టు దోషిగా నిర్ధారించినప్పుడు, ఏ కమిటీ సూచన అవసరం లేదు, డైరెక్ట్ గా తొలగించే అధికారం ఉంటుంది. ఎవరికి? ఓకే, ఇది అసలు కమిషన్ సంబంధించినటువంటి అంశం. అసలు ఈ కమిషన్ ని ఎందుకు ఏర్పాటు చేసినారు, ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. వాస్తవానికి 1960s లో భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండేటటువంటి వాళ్ళలో, ప్రభుత్వ అధికారులుగా ఉండే వాళ్ళలో విపరీతమైనటువంటి అవినీతి పెరిగిపోయింది. ఇలాంటి సందర్భంలో కే సంతాన నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగుల పైన అవినీతి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి విచారణ చేయండి అని చెప్తే, సంతానం కమిటీ విచారణ చేసి చెప్పింది ఏంటంటే భారతదేశంలో అవినీతి పెరిగిన మాట వాస్తవం. దీనికి ప్రధానంగా ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వీరు చాలా కీలకంగా మారినారు కాబట్టి ఒక ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సంతానం కమిటీ సూచనను అనుసరించి ఈ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేసిన పేరులోనే విజిలెన్స్ కమిషన్ అంటున్నాం. వాస్తవానికి ఈ విజిలెన్స్ కమిషన్ చేసే పని ఏమిటంటే ప్రభుత్వం చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అని ఉంటాడు. ఈ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ యొక్క పని ఏంటంటే ప్రభుత్వ కాంట్రాక్టులు కానీ, ప్రభుత్వ పనుల శాఖ పనులు అంటే అభివృద్ధి పనులకు సంబంధించిన విషయాల్లో కానీ ఈ సిటిఓ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ యొక్క అనుమతితోనే పనులు నిర్వహించేటటువంటి పనులు, అన్ని నిర్మాణానికి సంబంధించిన ఈ పనులలోనే ఎక్కువ అవినీతి జరుగుతుందనేది ఒక వాదన. దాని ప్రకారం ఎవరైతే
ప్రభుత్వ కాంట్రాక్టులకు సంబంధించి కానీ, దాంట్లో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు కానీ, ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కానీ, వీళ్ళందరూ కూడా వీరిపై వచ్చేటటువంటి అవినీతి ఆరోపణలు ఏవైతున్నాయో వాటన్నిటినీ నమోదు చేస్తుంది. ఇది నమోదు చేసి ప్రభుత్వం ముందు ఉంచుతుంది. ప్రభుత్వం ముందు ఉంచేటప్పుడు యాక్చువల్గా ఇది సిబిఐ పైన, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది కదా, దానిపైన కూడా నిఘా ఉండేది ఈ కమిషన్కే. కాకుంటే దానిపైన నిఘా ఉంటుంది కానీ దాన్ని ఆదేశించే అధికారం సిబిసికి లేదు. ఎందుకంటే సిబిఐ అనేటటువంటిది ఏకవాక్య అనుమతితోటి పనిచేస్తుంది. ఏకవాక్య అనుమతి అంటే ఎవరిపైనైనా ఆరోపణలు వచ్చినప్పుడు విచారించాలా లేదా అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం విచారించవచ్చును అని ఒక వాక్య చెప్తే అదే ఏకవాక్యం అంటారు. అనుమతి ఇస్తే ఇక దాంతో విచారణ చేపడుతుంది. ఇప్పుడు సిబిఐని చాలాసార్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనుకుంటా కాంగ్రెస్ పార్టీలో వచ్చారు. ఇవన్నీ ఎందుకు అంటుంటారంటే దానికి స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర ప్రతిపత్తి లేదు. ఎవరి యొక్క అనుమతిని అనుసరించి పనిచేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అది కేంద్ర ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు అనుకోండి. అందుకోసమే ఈ సిబిసి ఎవరిపైనైతే ఆరోపణలు వస్తాయో అవన్నీ కూడా నమోదు చేసి, ఆ వివరాలన్నీ కూడా నమోదు చేసి ప్రభుత్వం ముందు నుంచి సిబిఐకి ఆ రిపోర్ట్ ఇస్తే ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకొని సిబిఐ అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అది విషయం. సిబిఐ డైరెక్ట్గా ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయదు. ఎవరు అనుమతితోనే? ప్రభుత్వం దగ్గర అనుమతి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభుత్వం దగ్గర ఇవి ఉందామని ఎవరు చెప్తారు? మీరు చెప్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు, పలానా సందర్భంలో వీళ్ళపై ఆరోపణలు వచ్చినాయి. ఏవైతే కేసులు పెండింగ్ లో ఉన్నాయో, భారతదేశంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎవరిపైనైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలకు సంబంధించిన అంశాలు మొత్తం, సమాచారాన్ని మొత్తం సేకరించి ప్రభుత్వం ముందు ఉంచేది వీళ్ళే, విజిలెన్స్ కమిషనే. ఒకసారి విజిలెన్స్ కమిషన్ దృష్టికి వెళ్ళిందంటే ఇక దానిపైన ఎంక్వైరీ ఇవన్నీ కూడా ఎవరిని కదిలించాలో తేనె తీగల తొట్టని కదిలిస్తూ అంటున్నాం కదా, వాళ్ళు కదిలిస్తారు. వీళ్ళు ఏం చేయరు. వీళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి విచారణ చేయరు. విచారణ చేసేందుకు అసలు విజిలెన్స్ కమిషన్ కలిగి. విజిలెన్స్ అంటే నిఘా అంటే జరుగుతున్నటువంటి పరిణామాల పైన నిఘా వేసి ఓ రిపోర్టు తీసుకొచ్చి ప్రభుత్వం ముందు ఉంచడమే దీని యొక్క పని తప్ప వీళ్ళు డైరెక్ట్ గా విచారణ చేసేటటువంటి అవకాశం లేదు. సిబిఐ కానీ, ఈడీ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క ఆధీనంలోనే ఉంటారు. బట్ వీళ్ళు ఆధీనంలో ఉంటారంటే వీళ్ళు పర్యవేక్షణలో ఉంటారు, కానీ వాటికి అనుమతించేది మాత్రం కేంద్ర ప్రభుత్వమే. ఆదేశించగలిగిన అధికారం దీనికి ఉండదు అనమాట. అదే దీనికి ఉన్న లోపం. ఓకే, నెక్స్ట్. నేనే చేయటం, మీరు కూడా రాయాలి. రెండవ పరిపాలనా సంస్కరణ కమిషన్ సూచనలు. రెండవ పరిపాలనా సంస్కరణ కమిషన్ సూచనలు. భారతదేశంలో స్వాతంత్ర అనంతరం నుండి పరిపాలనా సంస్కరణలపై
అనేక కమిషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి నేషనల్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ప్లానింగ్ 1949 అధ్యక్షులు కేసీ నియోగి. నెక్స్ట్ 2 ప్రభుత్వ యంత్రాంగం కమిటీ, గవర్నమెంట్ మెషినరీ కమిటీ లేదా ప్రభుత్వ యంత్రాంగం కమిటీ 1949. గోపాలస్వామి అయ్యంగార్. నెక్స్ట్ రిపోర్ట్ ఆన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. రిపోర్ట్ ఆన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. ఢిల్లీ డే. గోర్వాలా గో మామూలు గో రాసి రాజేస్తారు, రాకు వావు తెచ్చి లా, గోర్వాలా. ఓకేనా? నెక్స్ట్ భారతదేశ పరిపాలనా యంత్రాంగం. పాల్ యాపిల్ బి. పాల్ మామూలు పాల్ రాసి తర్వాత యాపిల్ రాసి తర్వాత బి అని రాయండి. పాల్ యాపిల్ బి. మామూలు పాల్ రాయండి, తర్వాత యాపిల్ రాయండి, తర్వాత బి రాయండి. ఏం నష్టం? పాల్ యాపిల్ బి. ఓకే. నెక్స్ట్ మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్. నుండి 1969 వరకు, కొన్నింటే 70 కూడా ఉంటుంది. ఓకే, దీన్ని ఫస్ట్ చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే ఈ కమిటీకి, మొదటి పరిపాలనా సంస్కరణల కమిటీకి మొదటి అధ్యక్షత వహించిన వ్యక్తి మొరార్జీ దేశాయ్. మొదటి అధ్యక్షుడు మొరార్జీ దేశాయ్, మొదటి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి. ఓకే, అయితే ఈయన 1967లో 66లో ఈ కమిటీని ఏర్పాటు చేసినప్పుడు ఈయన అధ్యక్షుడు. 67 ఈయన ఏమైనాడు? దేశ ఉప ప్రధానమంత్రి అయినాడు. ఉప ప్రధానమంత్రి అయిన తర్వాత ఇతన్ని పదవి బాధ్యతల నుంచి తొలగించి కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి హెచ్ హనుమంతప్ప అనేటటువంటి ఆయనని దీనికి చైర్మన్గా నియామకం చేసినారు. 67లో హెచ్ హనుమంతప్పను ఈ కమిషన్కు చైర్మన్గా నియమించడం జరిగింది. నెక్స్ట్ అవినీతి నిరోధక కమిటీ.
అవినీతి నిరోధక కమిటీ 1964 కే సంతానం ఓకే. నెక్స్ట్ రెండవ పరిపాలనా సంస్కరణల కమిటీ, రెండవ పరిపాలనా సంస్కరణల కమిటీ 2005 వీరప్ప మొయిలి చైర్మన్ లేదా అధ్యక్షుడు వీరప్ప మొయిలి. ఈ కమిటీ మన దేశ పరిపాలనా సంస్కరణలపై పది రిపోర్టులను సమర్పించడం జరిగింది. ఇప్పుడు నువ్వు ఆ పేజీలలో రాస్తున్నావన్నా 3 పేజీలు పడుతుంది నేను చెప్పేది. రాయండి. ఒకటి ముఖ్య సూచన, కేంద్ర రాష్ట్రాలలోని ఉన్నత పదవుల్లోని వారిపై వచ్చే అవినీతి ఆరోపణలను విచారించడం కోసం రాష్ట్రీయ లోకాయుక్త అనే పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. నెక్స్ట్, రాష్ట్రీయ లోకాయుక్తకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించాలి. ప్రధానమంత్రిని ఈ విచారణ సంస్థ పరిధి వెలుపల ఉంచాలి. అంటే విచారణ సంస్థ పరిధిలోకి రాదు. నెక్స్ట్, పరిపాలనలో అన్ని స్థాయిల్లో కూడా పారదర్శకతను, పెంపొందించాలి. నెక్స్ట్, ఎంపీ ల్యాడ్స్ తెలుసు కదా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్, ఎమ్మెల్యే ల్యాడ్స్లను రద్దు చేయాలి. నెక్స్ట్,
నేషనల్ జ్యుడిషియల్ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958ను 1958 వెంటనే రద్దు చేయాలి. నెక్స్ట్ ప్రతి 25,000 జనాభా కలిగిన ప్రాంతానికి ఒక స్థానిక కోర్టును ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ రాష్ట్రాలలో కేంద్ర సాయుధ బలగాలను మోహరించే అంశాన్ని రెండు 256 అధికరణలో చేర్చాలి. నెక్స్ట్ దక్షిణాఫ్రికాలో మాదిరిగా పౌర కేంద్రీకృత అంటే బ్రాకెట్లో సిటిజన్ సెంట్రిక్ రూల్ పరిపాలనను ప్రవేశపెట్టాలి. నెక్స్ట్ అన్ని రాష్ట్రాలలో లెజిస్లేటివ్ కౌన్సిళ్లను ఏర్పాటు చేయాలి. దాంట్లోనే అండర్లైన్ చేయాలి. ఇప్పుడు చెప్పేది కేంద్రంలో ఏ విధంగానైతే రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుందో అదేవిధంగా రాష్ట్ర విధాన మండలి కూడా రాష్ట్రంలోని స్థానిక స్వపరిపాలనా సంస్థలకు ప్రాతినిధ్యం కల్పించాలి. నెక్స్ట్ స్థానిక స్వపరిపాలనా సంస్థల పనితీరును పర్యవేక్షించుటకు ప్రత్యేకమైన
అంబుడ్స్మన్ వ్యవస్థను అంబుడ్స్మెన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అంబుడ్స్మన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. నెక్స్ట్, ఆక్ట్రాయ్ పన్నును రద్దు చేయాలి. నెక్స్ట్, కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులకు నైతిక కోడ్ అంటే ప్రవర్తన నియమావళిని ఏర్పాటు చేయాలి. నెక్స్ట్, కేంద్రంలోని రాష్ట్రాలలో విలువలతో కూడిన సర్వీసులను అందించటకు కృషి చేయాలి. నెక్స్ట్, విపత్తుల నివారణ అనే అంశాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చాలి. నెక్స్ట్, ఎన్నికలలో పోటీ చేసే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలి. నెక్స్ట్, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడే సందర్భంలో వివిధ పార్టీల మధ్య జరిగే ఎన్నికల పొత్తులు మరియు ఒప్పందాలు ఎన్నికల కంటే ముందే జరగాలి. నెక్స్ట్, అవినీతికి సంబంధించిన కేసులను సత్వరం విచారణ జరపాలి. ఎన్నికల కమిషనర్లను నియమించేటప్పుడు ఈ క్రింది కమిటీ యొక్క సూచనలను అనుసరించి రాష్ట్రపతి నియామకం చేయాలి.
ఏ ప్రధానమంత్రి, దానికి ఎదురుగా చైర్మన్. బి న్యాయశాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రి, దానికి ఎదురుగా సభ్యుడు. సి లోక్సభ స్పీకర్, సభ్యుడు. నెక్స్ట్ లోక్సభలో ప్రతిపక్ష నాయకులు, సభ్యుడు. నెక్స్ట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, సభ్యుడు. ఓకే, ఎవరు చేసిన సూచనలు? రెండవ పరిపాలన సంస్కరణ కమిషన్. ఓకే, తర్వాత మనకి ఇక్కడ ఈ నేషనల్ జ్యుడిషియల్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేసేటప్పుడు మనకు ఇది దేని స్థానంలో వస్తుందంటే జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968లో వచ్చినటువంటి జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ స్థానంలో తీసుకొస్తున్నారు. జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్. ఇది 98వ రాజ్యాంగ సవరణ బిల్లుని అనుసరించి దీన్ని తీసుకొస్తున్నారు. 2006లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2008లో దీంట్లో సవరణ చేసినారు. యాక్చువల్గా బిల్లు ల్యాప్స్ అయిందంటే ఆమోదింపబడలేదు. కానీ భవిష్యత్తులోనే ఇది వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే దీనికి కారణం ఏంటంటే మనకు భారతదేశంలో ఎప్పుడో జస్టిస్ బిపి జీవన్ రెడ్డి నేతృత్వంలో పనిచేసిన 15th లా కమిషన్ నుంచి 16th లా కమిషన్, 17th లా కమిషన్, 18th లా కమిషన్, అన్ని లా కమిషన్లు కూడా ఖచ్చితంగా నేషనల్ జ్యుడిషియల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పుడు పరిపాలనా సంస్కరణ కమిషన్ సూచించింది. 2002 రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ కూడా సూచించింది. ఎందుకు సూచించినారు అంటే ఒకటే, మన దేశంలో చిన్న చిన్న పొరపాట్లకు అంటే న్యాయ వ్యవస్థలో ఉన్న న్యాయమూర్తుల యొక్క చిన్న చిన్న పొరపాట్లకు కూడా భారతదేశంలో ఆ న్యాయమూర్తులపై చర్య తీసుకోవటం అంటే డైరెక్ట్గా ఒకే ఒక చర్య, వాళ్ళని అభిశంసన తీర్మానం ద్వారా తొలగించటం. ఇక దాని మించి వేరే అవకాశం లేదు. అందువలన ప్రతి దానికి అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టకుండా ఈ న్యాయమూర్తులపై వచ్చేటటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో వాటిని విచారణ చేసి వారిపై తేలికపాటి చర్యలు తీసుకోవటం కోసం ఒక ప్రత్యేకమైన కౌన్సిల్ అవసరమని భావించి రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 2వ ఏఆర్సి లా కమిషన్లో అన్నీ కూడా ఈ లా నేషనల్ జ్యుడిషియల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని చెబుతున్నారు. అంటే మీరు ఏం చేస్తారు? దీనికి చెప్పింది ఏంటంటే న్యాయమూర్తులపై ఏమైనా ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళపైన తేలికపాటి చర్యలు అంటే వాళ్ళని సెలవుపై వెళ్ళాలని కోరటం, కోర్టుకు హాజరు కావద్దు అని చెప్పి ఆదేశించటం, వాళ్ళకి ఎలాంటి న్యాయ విచారణ బాధ్యతలను అప్పగించకుండా ఉండటం, వారి జీతభత్యాలను స్టాప్ చేయడం అంటే ఆపివేయడం. అదేవిధంగా ఒకవేళ ఆరోపణలు తీవ్రమైనప్పుడు అతన్ని విఆర్ఎస్ తీసుకోమని చెప్పి కోరటం. లేదు అని అంటే మీరు వీళ్ళని అభిశంసనకు గురి చేయవచ్చును అని చెప్పి రికమెండేషన్ చేయాలి. అభిశంసనకు గురి చేయడం అంటే వీళ్ళ పదవి నుంచి తొలగించవచ్చు.
బహుశా మీకు ఐడియా ఉందో లేదో మళ్ళీ ఒకసారి గుర్తు చేసేది ఏంటంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కానీ హైకోర్టు న్యాయమూర్తులను కానీ నియమించాలంటే మనం అనుసరించే పద్ధతి ఏంటి? ఏంటి? కొలిజం. కొలిజం ఎందుకు వస్తుందయ్యా? మీరు ఏం మాట్లాడతారో ఒకసారి. ఏదైనా అభిశంసన గురి చేయాలంటే తీర్మానం ఎక్కడ ప్రవేశపెట్టాలి? మరి కొలిజం ఎక్కడి? కొలిజం అంటున్నాం. అసలు మర్చిపోయినాడు. వీళ్ళని తొలగించేటటువంటి తీర్మానాన్ని ఎక్కడ ప్రవేశపెట్టాలి? రాజ్యసభలో కానీ లోక్సభలో. కారణాలు ఏంటివి? అసమర్థత తీసుకోవడం. మరి తొలగించే తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆ సభాధిపతికి ఉన్న అధికారం ఏంటిది? విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఎవరితోని? సిజేఐ కానీ వారి చేత నియమించబడినటువంటి ఒక న్యాయమూర్తి కానీ, ఒక హైకోర్టు సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తి, అలాగే రాష్ట్రపతి చేత సూచించబడిన న్యాయ నిపుణుడు, ముగ్గురు సభ్యులతోని కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ విచారణ చేస్తుంది వీరిపై వచ్చేటటువంటి ఆరోపణలు వాస్తవమా కాదని. ఇప్పుడు సౌమిత్ర సేన్ పైన ఆరోపణలు వచ్చినాయి. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఈ కమిటీ విచారణ చేసిన విచారణ కమిటీలో బిపి జీవన్ రెడ్డి కూడా ఉన్నాడు, న్యాయ నిపుణుడిగా. వీళ్ళు విచారణ చేసి ఏం చెప్పినారు? వాస్తవమే, సౌమిత్ర సేన్ పైన వచ్చినటువంటి ఆరోపణలు వాస్తవమే, దానికి తగిన అధికారాలు ఉన్నాయి, ఇతన్ని అభిశంసించడానికి తగిన ఆధారాలు ఉన్నాయి, మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి పార్లమెంట్ ముందు ఉంచినారు. ఎవరు? ఈ విచారణ కమిటీ. రాజ్యసభ ముందు ఉంచితే రాజ్యసభ ఏం చేసింది? 2/3 మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించింది. ఆమోదించిన తర్వాత లోక్సభలో ప్రవేశపెట్టడానికంటే ముందు ఆయన రాజీనామా చేసింది. జరిగింది. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎవరు విచారణ చేసినారు ఇక్కడ తొలగించేటప్పుడు? ఎంక్వైరీ యాక్ట్ సార్. ఏ సభలో ప్రవేశపెడితే ఆ సభాధిపతి చేత నియమించబడే కమిటీ. ఇదే కమిటీ విచారణ కమిటీ. ఎవరు విచారణ కమిటీ నియమిస్తారు? సభాధిపతి. విచారణ చేసిన తర్వాత సాక్ష్యాధారాలు, ప్రాథమికమైన ఆధారాలు ఉంటాయంటే అప్పుడు విచారణ గురి చేస్తారు, అభిశంసన గురి చేస్తారు. ఇప్పుడు ఎన్జేసీ వస్తే ఏంటంటే ఇక ఆ విచారణ కమిటీ అవసరం లేదు. ఎవరు విచారణ చేస్తారు? వీళ్ళు విచారణ చేస్తారు. అదనమాట. అంటే వీళ్ళని అభిశంసన గురి చేయవచ్చునని చెప్పి అప్పుడు విచారణ కమిటీ ఏర్పాటు చేస్తే, విచారణ కమిటీ సిఫార్సు చేస్తే అప్పుడు సభ తీర్మానం చేస్తుంది కదా. ఇప్పుడు ఇంక విచారణ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఎవరు సిఫార్సు చేస్తారు? వీళ్ళే చేస్తారు. అంటే విచారణ కమిటీ చేయాల్సిన బాధ్యతను ఇప్పుడు ఎన్జేసీ చేస్తుంది. ఇంకో విషయం కూడా ఉంది. అంతిమంగా తొలగించేది రాష్ట్రపతి, తీర్మానం ఆమోదించాల్సింది పార్లమెంట్. దాంట్లో తేడా ఏం లేదు. దానికంటే ముందు తేలికపాటి చర్యలు, చిన్న చర్యలు నేను ఎందుకన్నానంటే, ఇప్పుడు పీడి దినకరన్ పైన ఆరోపణలు వచ్చినాయి. కోర్టు ఏం చెప్పింది? నువ్వు కోర్టుకు హాజరు కావద్దు అని చెప్పింది అనుకోండి. లేదు, నువ్వు అసలు న్యాయ వ్యవస్థలో నువ్వు ఎలాంటి బాధ్యత నిర్వహించవద్దంటే నిర్వహించవు. సెలవుపై, దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళాలంటే వెళ్ళాలి, ఆయన జీతభత్యాలు ఆపాలంటే ఆపేస్తారు. లేదు, నీ పైన ఈ ఆరోపణలు నీకల్లా నువ్వే విఆర్ఎస్ తీసుకో, వాలంటరీ రిటైర్మెంట్ వెళ్ళిపో అని చెప్పొచ్చు. అది చెప్పినా వినకపోతే ప్రభుత్వానికి ఏమని సిఫార్సు చేయొచ్చు? ఈయన మీద వచ్చిన ఆరోపణలు వాస్తవం, దాన్ని అభిశంసన గురి చేసేటటువంటి అవకాశం అది ఉంది, ఇలా చెయ్యవచ్చును అని చెప్పి. అర్థమైనా? ఎవరు సిఫార్సు చేస్తారు? ఎన్జీసీ చేస్తారు. ఈ ఎన్జీసీలో సభ్యులుగా ఎవరు ఉంటారంటే ఇంతకుముందు ప్రపోజుడు, ఇక మరి మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తే ప్రపోజుడు ఏంటంటే చీఫ్ జస్టిస్ సభ్యుడిగా ఉంటాడు, చైర్మన్ కాదు, చీఫ్ జస్టిస్. సుప్రీంకోర్టులో 2 న్యాయమూర్తులు, 2 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, మొత్తం 5 ఉంటారు. ఇందులో రిటైర్ అయిన న్యాయమూర్తులు ఉండరు. దీన్ని ఏర్పాటు చేసుకునే అధికారం సిజేఐకే ఉంటుంది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకే ఉంటుంది. ఈ కమిటీని ఏర్పాటు చేసే అధికారం సిజేఐకే ఉంటుంది, తానే ఏర్పాటు చేస్తాడు. విచారణ కూడా తన ఆధ్వర్యంలోనే నిర్వహించబడుతుంది. ఒకవేళ ఇది ఏంటిది? ఇప్పుడు నేను చెప్పింది 2 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, 2 సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీనికి చైర్మన్ గా ఉంటాడు, 5. ఎప్పుడు అంటే హైకోర్టు న్యాయమూర్తులపై వచ్చే ఆరోపణలు విచారించేటప్పుడు. మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై వచ్చే ఆరోపణలు విచారించేటప్పుడు హైకోర్టు న్యాయమూర్తులు రారు, 4 సుప్రీంకోర్టు న్యాయమూర్తులే.
దానికి చైర్మన్ సిజేఐ ఉంటాడు. దారుణమైన విషయం ఏంటంటే సిజేఐ ఎన్జేసీ పరిధి కిందకి రాదు. ఇది పార్లమెంట్ లో వివాదాలు రావడానికి కారణం. సిజేఐ ఈ విచారణ పరిధి కిందకి రాదు. ఈ లోపల గొడవ ఏమైంది అంటే కేజీ బాలకృష్ణ నోరు జారి ఓ మాట అన్నాడు. ఏమని? మేము సమాచార హక్కు చట్ట పరిధి కిందకి రాము. మీరు మమ్ముల గురించి ప్రశ్నించడం అంటే అసలు న్యాయ దేవతను మీరు అవమానానికి గురి చేసినట్టు అని చెప్పినాడు ఆయన. ఈరోజు పార్లమెంట్లో నువ్వేంది అసలు? మీరు నేషనల్ జ్యుడిషియల్ కౌన్సిల్ కిందకి రావు, సమాచార హక్కు చట్ట పరిధి కిందకి రావు, లోకాయుక్త పరిధి కిందకి రావు. మరి దేని కిందకి వస్తావు? నువ్వు చేసే ఆరోపణల గురించి ఎవరు విచారు? ఇప్పుడు కేజీ బాలకృష్ణపై ఆరోపణలు వచ్చినవి, ఎవడు విచారించాలి దీన్ని? నీకు ఏ పరిధి కిందకి లేడు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. అదే అందుకనే పార్లమెంట్ లో దీనిపైన చర్చ జరిగిన తర్వాత అసలు ఈ బిల్లుని మొత్తాన్ని కూడా పునఃపరిశీలన చేయాలి. ఇప్పుడు ప్రతిపాదిత కమిషన్ ఏదైతే ఉందో ఇట్లా ఉండొద్దు, దీంట్లో మార్పు చేర్పు చేయాలని చెప్పి వాదనలు రావడంతో ప్రస్తుతం చాలా కాలం పెండింగ్ లో పెట్టి అది ల్యాప్స్ అయితే మళ్ళీ కొత్త బిల్లుని తీసుకురావాల్సిన అవసరం. రైట్. సో ఇక మనకి దీంట్లో మిగిలింది సమాచార హక్కు చట్టం, లోకాయుక్త, వినియోగదారుల హక్కుల చట్టం అనేది సింపుల్. పోతే ఇది కాక మీకు చెప్పాల్సినటువంటి అంశాలు 3 అంశాలు ఉన్నాయి. ఒకటి రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్, రాష్ట్రానికి 2 క్వశ్చన్స్. ఓకే. 2 ఈ భాషలకు సంబంధించిన అంశాలు. మీ నోట్స్లో లేదు, భాషలకు సంబంధించి ఉన్నదా? లేదు. 2008లో క్వశ్చన్ ఏంటిది? మొట్టమొదటి జాతీయ భాషా కమిషన్ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి బీజీ కేర్ మీద ప్రశ్న వచ్చింది. ఓకే. 2. 3వ విషయం ట్రిబ్యునల్స్. అప్పుడు చెప్తానని చెప్పిన ట్రిబ్యునల్స్ గుర్తుందా? ఆ ట్రిబ్యునల్స్ ఆ 3 చెప్పాలి. ప్లస్ ఇప్పుడు ఇక్కడ చెప్పిన 2 చెప్పేసి నోట్స్ ఆఫీస్కి అయిపోయింది.